ఈ పొయ్యి మీద వంట నా వల్ల కాదు అని తెలిసినా సరే మళ్ళా ట్రై చేస్తూనే అన్నదమ్ములు ఇద్దరికి ఇప్పుడే పెద్ద ఫైటింగ్ అయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఇక ఒక పెద్ద మనిషి లెక్కుండి ఇద్దరిని వీళ్ళకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా రెండింటిని భరించలేదు. పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ వండుతుంది. ఇక ముందుగానే బగారా రైస్ అయితే స్టవ్ మీద వండే పొయ్యి నేను ముట్టియాలంటే 1 గంట పడుతుంది. అందుకే ఇక అమ్మ హెల్ప్ తీసుకున్నా. నాకైతే మట్టి పాత్రలో వంట చేసుడు అంటే మస్తు. మా చిన్నోడు చియ్యలు వండుతున్నా అని డాన్స్ లేస్తున్నా. ఇట్లా వీడియో ఎడిట్ చేసి పుట్టెడు మాటలు మాట్లాడి పెడితే మంచిగా అనిపిస్తది కదా. కానీ వీడియో వెనుక కష్టం ఇట్లుంటా చూడు. ఒక సైడ్ లైట్ వేడికి ఒక సైడ్ పొగ నానా తిప్పలు పడుకుంటా. కొంతమంది పొయ్యి కాడ సింపుల్ గా వంట చేసేసి నేను కూడా స్టార్ట్ చేసేటప్పుడు అట్లనే చేద్దామని స్టార్ట్ చేస్తాను. కానీ మంట కంటే ఎక్కువ పొగనే వస్తుంది. కష్టం అబ్బా మహా కష్టం. నేను ఊరెళ్ళినప్పుడు మా ఆయన చికెన్ కర్రీ చేసుకున్నాడంట. సూపర్ గా అయిందంట. అట్లనే చేయాలని చెప్పిండు. పోనీ నువ్వు చెయ్యను ఒకసారి చేస్తే నువ్వు మళ్ళా చేయమంటావు నేను చెయ్యనని పోయింది. ఆయన చెప్పిన ప్రాసెస్ లో చేద్దామని స్టార్ట్ చేసి చికెన్ ముక్కలు వేసినాక మొత్తం నీరంతా ఉడికి 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 నీరంతా పోయి అవి కొంచెం ఏగినట్లు కావాలంట. నీరంతా పోతుందని జరిసేపు చూసినా ఇక నా వల్ల కాదు అని నాకు వచ్చినట్టు చేసే స్మెల్ మాత్రం అదిరిపోయింది. వంట చేసినంత సేపు నాకు పొయ్యి కాడ అసలు బోరే కొట్టలేదు. ఒక సైడ్ మా చిన్నోడు ఒక సైడ్ మా పెద్దోడు నన్ను ఎంటర్టైన్ చేస్తానే. ఆయన చెప్పిన ప్రాసెస్ లో కూడా చికెన్ టేస్ట్ అయితే మస్తు. అయినా చికెన్ లవర్స్ కి చికెన్ ఎట్లా చేసినా మంచిగానే అనిపిస్తుంది. కడుపు నిండా కుమ్మేయాలనుకున్నా కానీ 2 బుక్కలు పెట్టంగానే చిట్టి తల్లి లేచి ఉంటది నా బంగారంతో. సరే ఉంటామల్లా బై.